ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆగస్టు 23వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న 12 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం. ఈ వడ్డేపల్లి మండలంలో మొత్తం 9 గ్రామాలు ఉన్నాయి. ఈ 9 గ్రామాల ప్రజలు రక్షింపబడినట్లుగా, ప్రజల హృదయాలు దేవుని తట్టు తిరుగునట్లుగా మనము ప్రార్థన చేద్దాం. ఈ వడ్డేపల్లి కొరకు ప్రార్థన చేయటానికి ముందుగా ఒక విషయాన్ని గమనించండి. ఇంతటితో జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న మొత్తం 12 మండలాల కొరకు ప్రార్థన చేయటం పూర్తయింది. రేపటి నుండి హైదరాబాద్ జిల్లాలో ఉన్న 16 మండలాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి. నేటి నుండి డైలీ బ్రెడ్ పరిచర్యలో లూకా సువార్త, దయచేసి గమనించండి, లూకా సువార్త 8వ అధ్యాయం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించబోతున్నాం. మొత్తం ఈ 8వ అధ్యాయంలో 56 మాటలు ఉన్నాయి. ఈ 56 మాటల ద్వారా ప్రభువును మనల్ని బలపరచునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి. వడ్డేపల్లి మండలం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న 12 మండలాల కొరకు మేము ప్రార్థిస్తూ వచ్చాం. దేవా, ఈ జిల్లాలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. ప్రభు, మీకు వందనాలు. వడ్డేపల్లి మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో ఉన్న 9 గ్రామాల ప్రజల్ని మీరు దర్శించండి. నాయన, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన దేవా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుండి 3 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియా, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగు ఏసన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న
సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ ఆయన సంచారం చేశారని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుల వారు పట్టణాల కంటే పల్లెలలోనే ఎక్కువగా సువార్త, మారుమూల గ్రామాల్లో సువార్తను ప్రకటించినట్టుగా అనేక ఆధారాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఈరోజు సేవకులు మేము సిటీలకే వస్తాం కానీ పల్లెటూర్లకు లేదా గ్రామీణ ప్రాంతాలకు రామని చెప్పడం ఎంతో వాస్తవమే కానీ ఇది చాలా విచారకరమైన సంగతి. బహుబలముగా దేవుని చేతుల్లో వాడబడుతున్న ప్రముఖ దైవజనులు చాలామంది గ్రామీణ ప్రాంతాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇదెంతో విచారకరమైన వార్త. యేసు ప్రభుల వారు కొండలు, గుట్టలు, గ్రామీణ ప్రాంతాలు సంచారం చేసి ఆయన దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చారు. దయచేసి గమనించండి, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను మరి వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియు హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు ఏసన్నయు సుసన్నయు అనే ఆయనతో కూడా ఉన్నారని, వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు వచ్చారని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుల వారు సంచారం చేస్తూ వచ్చారు. 12 మంది శిష్యులను, అలాగే అనేక మంది దెయ్యముల చేత విడిపించబడిన వారు, స్వస్థత నొందినవారు, దేవుని ఆశ్చర్య కార్యాలు కన్నులారా చూసిన వారు అనేక మంది వారు వారికి కలిగిన ఆస్తితో ఆ బృందానికి ఉపచారం చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఎంత కృతజ్ఞత! స్వస్థపరచబడిన వారు ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. దెయ్యముల చేత విడిపించబడిన వారు ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసింది ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ క్రైస్తవుడైతే కృతజ్ఞత కలిగి ఉంటాడో అతని సరిహద్దులను ప్రభు విశాలపరుస్తారు. కనుక ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభుల వలె పల్లెటూర్లకు, గ్రామీణ ప్రాంతాలకు వెళదాం. రెండవది, ఆయన శిష్యులు సహకరించినట్లుగా మనం ప్రభు పనికి సహకారులుగా ఉందాం. దెయ్యముల చేత, రోగముల చేత విడిపించబడి ప్రభుతో పాటు నడిచిన స్త్రీల వలె మనము ప్రభుతో పాటు మన జీవిత కాలము ముగింపు వరకు నడుద్దాం. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన, ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీ వలె పట్టణాలకు, పల్లెలకు సువార్త ప్రకటించడానికి మమ్మల్ని నడిపించండి. ఇంతవరకు నడిపించినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, స్వస్థత పొందిన వారు స్వస్థత పొందినట్టుగా వెళ్ళిపోకుండా మిమ్మల్ని వెంబడించి పరిచర్య చేయడానికి అనేక మంది సమర్పించుకోవడానికి కృప చూపించండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. దేవా, లూకా సువార్త 8వ అధ్యాయం ఈరోజు ప్రారంభించాం. ఈ ప్రారంభం మొదలుకొని అనేక విషయాలు ప్రభా మీరు మమ్మల్ని బోధించండి, మీరు మమ్మల్ని దర్శించండి.
సరిచేయండి. మీ నామానికి మీరు మహిమ ఘనత ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.